నమస్తే అండి. ఢిల్లీ కార్స్ హైదరాబాద్. హుందాయ్ గ్రాండ్ i10 ఆస్టా ఆప్షనల్ టాప్ ఎండ్ వేరియంట్ కారు. ఇంతకన్నా ముందు మ్యాగ్నా స్పోర్ట్స్ ఉంటుంది. ఇది టాప్ ఎండ్ వేరియంటు. 3వ నెల 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 5వ నెల 2015 రిజిస్ట్రేషన్. మనకు ఆర్సీ వ్యాలిడిటీ 2030 వరకు ఉంది దీనికి. ఇది హెచ్ఆర్ గురుగ్రామ్ ఆర్టీఏ ఆఫీసు రిజిస్ట్రేషన్ వెహికల్. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. పుష్ స్టార్ట్ వేరియంటు. చిన్న చిన్న స్క్రాచ్ తప్ప బండి ఎక్కడ కూడా పెయింట్ కాలేదు, పార్ట్స్ రిప్లేస్ కాలేదు. టైర్స్ ఇప్పటికిప్పటికి మార్చిన పని లేదు. 80% అబౌ టైర్స్ ఉన్నాయి. అపోలో టైర్స్ 2022 డిసెంబర్లో ఇచ్చిన టైర్లు ఉన్నాయి దీనికి. అలై వీల్స్ స్క్రాచ్ లెస్ ఉన్నాయి. టాప్ ఎండ్లో మాత్రమే అలై వీల్స్ వస్తాయి. సస్పెన్షన్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు. షోరూమ్ రంగు కూడా పోలేదు. అండర్ గ్రౌండ్ చూసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ ఎక్కడ ఛాంబర్ కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేవు. చాలా నీట్గా ఉంది అండర్ గ్రౌండ్. మేము ఇది వెహికల్ వాచ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుందో అట్లా తీస్తున్నాం ఓనర్ వాళ్ళ ఇంటి కానించి. 2015 మోడలు ఆస్టా ఆప్షనల్. ఇది ప్యూర్ వైట్ కలరు. ఫెండర్ ఒరిజినల్. మనకు సైడ్ ఆటో ఫోల్డెడ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి. మనకు ఇండికేటర్ కూడా ఇందులో వస్తుంది. పుష్ స్టార్ట్ వేరియంట్. ఇక్కడ బటన్ ఉంటుంది మనకు సెన్సారు. అది నొక్కితే డైరెక్ట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయితే మిర్రర్స్. తర్వాత మనం రిమోట్తోని అన్లాక్ చేస్తే ఓపెన్ అయితే, లేదంటే సెన్సార్తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మనకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఎక్సలెంట్ కండిషన్ ఉంది. మనకు సేఫ్టీ పరంగా దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్. సైడ్ ఇండికేటర్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల నుంచే ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు వాటిని. డోర్ ఎక్కడ రస్ట్ కానీ ఎక్కడ చిన్న రిప్లేస్ కానీ కాలేదు. పుష్ స్టార్ట్ వేరియంటు. మనం కీ జేబులో సరిపోతుంది, మనం బండి స్టార్ట్ అయిపోతుంది. దీనికి స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్ వచ్చినాయి. మనకు బ్లూటూత్తో మనం ఈ మ్యూజిక్ సిస్టమ్ కనెక్ట్ చేసుకొని కాల్స్ మాట్లాడుకోవచ్చు, కాల్ కట్ చేసుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు. మ్యూజిక్ సిస్టంలో అన్ని మోడ్స్ ఉంటాయి. ఎయిర్ బ్యాగ్ ఉంది, స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మనకు. ఇటు సైడ్ ట్రిప్పు సంబంధించిన ట్రిప్పు మనకు ఎంత తిరుగుతున్నాం దాని గురించి రిసైడ్ చేసుకోవచ్చు. ఏసీ చిల్ వస్తుంది. ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టము. మనకు మ్యూజిక్ వస్తుంది ఇందులోనే. మనకు ఎఫ్ఎం వస్తుంది. పెన్ డ్రైవ్ కింద పెట్టుకుంటే పాటలు వస్తాయి. లేదంటే మన ఫోన్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం పాటలు వినవచ్చు, కాల్స్ మాట్లాడుకోవచ్చు. అన్ని విధాలు పనిచేస్తుంది. ఇది టాప్ ఎండ్ వేరియంట్లో వస్తుంది. ఏసీ బ్లోయర్స్ డ్యామేజ్ ఏం లేవు, చాలా నీట్గా ఉంది. మనం ఏసీ ఆన్ చేసినప్పుడు బ్లోయర్ నుంచి ఎక్కువ మంచి చల్లటి గాలి వస్తుంది ఇమ్మీడియట్లీ. ఎక్సలెంట్ కండిషన్లో. ఇటు కోచ్ డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా 2 వెహికల్స్ ఉన్నాయి. ఇంత చిన్న కార్లో 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 2015 మోడల్ ఇది. మనకు వెహికల్ డాక్యుమెంట్స్ కూడా ఎప్పటి వరకు అన్నీ వీళ్ళ దగ్గర మెయింటైన్ చేశారు. షోరూమ్ ట్రాక్ కూడా దీనికి ఉంది. 1,10,000 కిలోమీటర్ తిరిగింది జెన్యూన్ రీడింగ్. బ్యాటరీ అండర్ వారంటీ ఉంది. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. వెహికల్ సంబంధించిన మాన్యువల్ బుక్ కూడా ఉంది. అంటే ఓనరు మంచిగా బండి మెయింటైన్ చేసినట్టు. ఇందులో వెహికల్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనం ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఈ వెహికల్లో చూసుకొని మనకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం చూసుకోవచ్చు. అందులో మాన్యువల్ బుక్ అంటారు, ప్రతి వెహికల్కి వస్తుంది. కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్లో దొరకదు. కాకపోతే ఈ బండిలో మాత్రం ఉంది. ఇది మాన్యువల్ వేరియంటు. ఇక్కడ మనకు 12 వాల్ట్స్ పవర్ వోల్టేజ్ ఉంటుంది. ఆక్స్ కేబుల్, యూఎస్బి కేబుల్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వెనకాల కూడా ఒకటి పవర్ ఛార్జింగ్ ఉంటుంది. ఇప్పటికిప్పటికి రూపాయి పని లేదు. బండి ఇప్పుడు స్టార్ట్ చేసే ఉంది. మనం స్టార్ట్ చేసాం. ఏసీ కూలింగ్ చాలా కూలింగ్ వస్తుంది. ఇది మార్నింగ్ టైంలో తీసిన వీడియో. నేను జాగింగ్లో ఉన్నాను అప్పుడు. ఇంజన్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆప్రాన్స్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఇక్కడ డ్యామేజ్ లేదు. పంచెస్ అట్లే ఉన్నాయి, షోరూమ్తో వచ్చిన పంచులే. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అని చెప్పడానికి మీకు చూపెడుతున్నా. మీరు చూసుకోవచ్చు, క్లియర్గా పాజ్ చేసి చూసుకోవచ్చు. బానెట్ ఒరిజినల్, ఎక్కడ ఓపెన్ కాలేదు. కూలెంట్ డబ్బా కూడా చేంజ్ కాలేదు. వాచ్ చేయలేదు మనం, ఎట్లుందో యాజ్ తీస్తున్నాం. కుడిపక్క ఆప్రాను. హెడ్ లైట్స్ కూడా షోరూమ్తో వచ్చిన హెడ్ లైట్లే ఉన్నాయి. ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు.
ఇంజన్ కండిషన్ కూడా మీకు ఒకసారి చిన్న వీడియోలో వినిపిస్తాను. ఇంజన్ సౌండ్ కూడా చాలా నీట్గా ఉంది, చూసుకోవచ్చు. బానెట్ కూడా ఒరిజినల్, ఎక్కడ కూడా రిప్లేస్ కాలేదు. షోరూమ్తో వచ్చిన బానెటే ఉంది, పెయింట్ కూడా కాలేదు. వైట్ మిల్క్ కలర్లో చాలా నీట్గా ఉంది కారు. జాండ్రీ ఫైనాన్స్ చేస్తారు ఈ కార్ ఓనర్ వాళ్ళు. ఇప్పటికిప్పటి రూపాయి పని లేదు. కార్ ఎక్సలెంట్ ఉంది. 80% ఏమో టైర్లు ఉన్నాయి. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఎక్సలెంట్ ఉంది. అలై వీల్స్ స్క్రాచ్లెస్ ఉన్నాయి. ఇంత చిన్న కార్లో అలై వీల్స్, ఎయిర్ బ్యాగులు, పుష్ స్టార్టు, డీజిల్లో 24+ మైలేజ్ వస్తుంది మనకు. సిటీలో మంచి డ్రైవింగ్ ఉంటుంది. లేడీస్ కూడా డ్రైవ్ చేయొచ్చు. చాలా నీట్గా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పంచులు కూడా మీకు చూపెడుతున్నా, ఒక్కటి కూడా పంచులు రిప్లేస్ కాలేదు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఈ పంచులు ఉండవు, మీకు క్లియర్గా చూసుకోవచ్చు వీడియో ప్యాచ్ చేసి. వైట్ కలర్ ఉంది కాబట్టి మనకు సరిగా కనబడతలేదు. కాకపోతే ఏ పిల్లరు, బి పిల్లరు, సి పిల్లరు, అన్ని పిల్లర్లు పంచులు ఎక్కడ ఓపెన్ కాలేదు. మేము ప్రతి బీడింగ్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. ఇది మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నప్పుడు ఈ బీడింగ్ తీసి చూడడం వల్ల మీకు అది యాక్సిడెంట్ దానికి చూసొచ్చు. వెనకాల రియర్ ఏసీ కూడా పనిచేస్తుంది. రియర్ ఏసీ ఉంటుంది i10 చిన్న కారుకు. మనకు వెనకాల కూర్చున్న వాళ్ళకు హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంది మనకు. ఇది సైడ్ నుంచి ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే పైకి లేస్తుంది. మధ్యలో సీట్ ఉండదు, మనం ఏదైనా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. వెనకాల ట్రే ఉంది, ఒరిజినల్ బండితో వచ్చిన ట్రేనే ఉంది. సీట్ కవర్లు ఇప్పటికిప్పుడు మార్చండి. చూడు పైకి పోతుంది. ఇప్పుడు చిన్న బటన్ ఉంటుంది, అది నొక్కితే పైకి పోతుంది. చిన్న హైట్ ఉన్న వాళ్ళు కూర్చున్నప్పుడు దీన్ని హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మ్యాగ్నియాలో కానీ స్పోర్ట్స్లో కానీ రాదు, ఓన్లీ ఆస్ట్రాలో మాత్రం వస్తుంది ఈ ఫ్యూచరు. హైట్ కూర్చున్న వాళ్ళకు మంచి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సీట్లు కూడా ఉన్న పలంగా మార్చాల్సిన పని లేదు. 90% సీట్ కవర్లు మంచిగా ఉన్నాయి. వెనకాల గ్రాండ్ i10 లో చూడవచ్చు. టెయిల్ లైట్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు. హుందాయ్ గ్రాండ్ i10 ఆస్టా. రియర్ వైపర్, రివర్ పాకర్ ఉంటుంది. రియర్ వైపర్ అనేది మిస్ అయింది, అది చేయించుకోవాలి. వెనకాల సెన్సార్ ఉంటుంది. సెన్సార్ బటన్ నొక్కితే మనకు డిక్కీ ఓపెన్ అవుతుంది. చూడొచ్చు, ఎక్కడ కూడా మనకు పంచులేం ఓపెన్ కాలేదు. 50% స్పేర్ వీల్ ఉంది మనకు. జాకీ, వీల్ పానా అన్నీ ఉన్నాయి కార్తోని. ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు. డిక్కీలో ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు. బానెట్ పట్టి కూడా ఒరిజినల్, షోరూమ్తో వచ్చిన బానెట్ పట్టి ఉంది. బానెట్ కూడా చేంజ్ కాలేదు. కార్ వాష్ చేయలేదు కాబట్టి చిన్న ధూళి కనబడుతుంది మనకు, అంతే తప్ప ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం లేదు కార్లో. ఆల్ గ్లాస్ ఒరిజినల్, అన్ని బార్కోళ్ళు మేము చెక్ చేసినాం. ఇక్కడ వెనకాల స్పైలర్ లైట్ కూడా పనిచేస్తుంది. స్పైలర్ లైట్ మనం బ్రేక్ వచ్చినప్పుడు స్పైలర్ ఆన్ అవుతుంది. గ్లాసులో బార్కోడ్ ఒకటే ఉంది, అన్ని బార్కోడ్లు చెక్ చేసినాము. అప్పుడు మనం ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే గ్లాస్ పలిగినప్పుడు కానీ రిప్లేస్ అవుతుంది. ఈ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఇయర్లో ఒకటే కోడ్ ఉంటుంది అన్ని గ్లాసులకు. వెనకాల టైర్ చూసుకోవచ్చు, ఇది కూడా 80% ఏమో ఉంది. అపోలో టైర్స్ 4 2022లో షోరూమ్లో వేయించినాయి, చూసుకోవచ్చు. ఇది 160/70 R14. ఇక్కడ చూడొచ్చు 2022 మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఉంటుంది. ఈ మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది. కారు చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంది. వెనకాల పిల్లర్స్, బి పిల్లర్ పంచెస్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా చిన్న పంచులు కూడా మిస్ కాలేదు. ప్రతిసారి వీడియోలో మీకు చూపడం జరుగుతుంది. ఎక్కడన్నా మనకు పంచులు ఓపెన్ అయినా లేకపోతే ఏమైనా చిన్న డ్యామేజ్ ఉన్నా ప్రతిదీ మీకు చూపిస్తాం. ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కొంచెము హైట్ లేని వాళ్ళు పైకి సీట్ పైకి లేపుకోవచ్చు. హైట్ బాగున్న వాళ్ళు సీటు డౌన్ చేసుకోవచ్చు. ఈ మంచి ఫీచర్ ఉంటుంది ఇందులో. రూఫ్ కూడా ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు. మనకు ఉన్న పలంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. సీట్ కూడా ఫ్యాబ్రిక్ సీటు i10 మంచి సీట్లు ఉన్నాయి. సీట్ కవర్స్ వచ్చేసి మనకు పుష్ స్టార్ట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు కారు లోపల కీ పెట్టినప్పుడు మాత్రం కార్ లాక్ కాదు, బయటికి కీ తీసినప్పుడు మాత్రమే లాక్ అవుతుంది. డోర్స్ అందరూ చూసుకోవచ్చు. మనకు చాలా నీట్గా ఉంది. మీకు డ్రైవ్ చేసి చూపిస్తా. జస్ట్ ఒక 1 minute అట్లా అంత చూపిస్తా. మేము ఆల్రెడీ స్టార్ట్ చేసిన వెహికల్ ముందుకు వెళ్తున్నాను.
స్టీరింగ్ కూడా ఎలాంటి సౌండ్ లేదు, సస్పెన్షన్ ఎలాంటి సౌండ్ లేదు, చాలా నీట్గా ఉంది. మేము టెస్ట్ డ్రైవ్ చాలాసేపు చేసిన తర్వాతనే వీడియో తీస్తున్నా. స్టీరింగ్లో కానీ సస్పెన్షన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి పికప్ ఉంది వెహికల్, ఎక్సలెంట్ పోతుంది. ఆర్పిఎంలో ఎలాంటి ఫ్రాక్చింగ్ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్.